హాయ్, నా పేరు డాక్టర్ వంశీకృష్ణ. నేను కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్. కిడ్నీలో రాళ్ళు అనేవి జనాభాలో కామన్గా ఉండే ఇష్యూ. సో మనకి కిడ్నీ ఏంటంటే మనకి రక్తాన్ని వడపోసి చెడు పదార్థాలని మూత్రం ద్వారా బయటికి పంపిస్తుంది. సో మనకి యూరిన్లో కొన్ని పదార్థాలు అనేవి ఉంటాయి, లైక్ కాల్షియము, ఆక్సలేట్స్, ఫాస్ఫేట్స్, యూరిక్ యాసిడ్, ఇలాంటి కొన్ని పదార్థాలు మనకి యూరిన్ ద్వారా బయటికి పంపిస్తూ ఉంటుంది కిడ్నీ. సో వాటి మోతాదు 1% దాటి ఎక్కువ పెరిగినప్పుడు అవి రాళ్ళులాగా మనకి ఏర్పడవచ్చు. సో ఇది జనాభా ప్రతి 10 మందిలో ఒక వ్యక్తికి వాళ్ళ జీవితంలో ఈ రాళ్ల సమస్యతో ఇబ్బంది పడవచ్చు. సో ఒక ఫ్యామిలీలో ఒకరికి అంటే పేరెంట్స్కి స్టోన్స్ హిస్టరీ ఉన్నప్పుడు పిల్లలకు కూడా ఆ రిస్క్ అనేది ఒక 2.5 ఫోల్డ్ ఇంక్రీజ్ అయ్యే రిస్క్ ఉంటుంది. కాకపోతే అది జన్యుపరంగా ఒక సింగిల్ జీన్తో సంబంధం లేకుండా మల్టిపుల్ జీన్స్ ఈ జెనెటిక్ రిస్క్ని ఎఫెక్ట్ చేయొచ్చు. ఇవి కాకుండా ప్రత్యేకంగా కొన్ని జెనెటిక్ డిఫెక్ట్స్ ఉన్నప్పుడు వాళ్ళకి కిడ్నీలో రాళ్ళు ఏర్పడే తత్వం ఉండొచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ప్రైమరీ హైపర్ ఆక్సిల్యూరియా, సిస్టిన్యూరియా అని కొన్ని కండిషన్స్ ఉంటాయి. సో ఈ కండిషన్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఫస్ట్ డికేడ్ ఆఫ్ లైఫ్ అంటే లెస్ దెన్ 10 years ఏజ్లోనే ఫస్ట్ స్టోన్ ఈవెంట్ అనేది వాళ్ళకి నోటీస్ చేస్తాం మనం. సో మధుమేహము, హైపర్ టెన్షన్ అనేవి డైరెక్ట్గా కంట్రిబ్యూట్ చేయకపోయినా ఇవి ఉన్న వాళ్ళకి స్టోన్స్ డిసీజ్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. సో వీళ్ళకి ఏంటంటే యూరిన్లో వాళ్ళకి ప్రత్యేకంగా మధుమేహం వాళ్ళకి ఏంటంటే వాళ్ళ యూరిన్లో యూరిక్ యాసిడ్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉండొచ్చు. దాంతోపాటు వాళ్ళ యూరిన్ pH కూడా తక్కువ ఉండొచ్చు. సో ఈ 2 కారణాల వల్ల వాళ్ళకి యూరిక్ యాసిడ్ స్టోన్స్ అనేవి ఎక్కువగా తయారయ్యే రిస్క్ ఉంటుంది. ఇంకా హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి అంటే బీపీ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఇవి కాకుండా కాల్షియం కంటెంట్ ఎక్కువగా ఉండడము లేదా సిట్రేట్ కంటెంట్ తక్కువ ఉండడం వల్ల సో వాళ్ళకు కూడా ఈ స్టోన్స్ డిసీజ్ వచ్చే రిస్క్ కంపేర్ టు జనరల్ పాపులేషన్ ఎక్కువ ఉండొచ్చు. మనకి స్టోన్స్ రిస్క్ ఫ్యాక్టర్స్లో చూసుకుంటే ఒక మూత్రం తక్కువగా రావడం అంటే నీళ్లు తక్కువ తాగిన వాళ్ళకి ఏంటంటే మూత్రము తక్కువగా వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే యూరిన్లో తక్కువ క్వాంటిటీ వచ్చినప్పుడు వాళ్ళకి ఈ పదార్థాలు అనేవి కాన్సన్ట్రేషన్ అంటే సూపర్ సాచురేషన్ అని అంటాం మెడికల్ టెర్మినాలజీలో. సో దానివల్ల అవి మూత్రం తక్కువగా వచ్చినప్పుడు అవి కాన్సన్ట్రేషన్ ఎక్కువై వాళ్ళకి స్టోన్స్ రిస్క్ అనేది పెరుగుతుంది. సో అట్లీస్ట్ మనకి ఇట్లా స్టోన్ హిస్టరీ ఉన్న వాళ్ళకి ఏంటంటే అట్లీస్ట్ వాళ్ళకి రోజుకి 2.5 liters యూరిన్ వచ్చేటట్టు ఫ్లూయిడ్స్ తీసుకోవాల్సి ఉంటుంది. సో దట్ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రివెంటివ్ ఫ్యాక్టర్ ఏంటంటే వీళ్ళకి స్టోన్ హిస్టరీ ఉన్న వాళ్ళకి అట్లీస్ట్ వాళ్ళకి 2 liters యూరిన్ వచ్చేటట్టు వాళ్ళ ఫ్లూయిడ్ ఇంటేక్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. సో ఇది మెయింటైన్ చేసుకోవడానికి వాళ్ళు ఫ్లూయిడ్ ఇంటేక్ అనేది ఒకేసారి కాకుండా రోజు మొత్తంలో ప్రతి 4 hours ఒకసారి అట్లా ఫ్లూయిడ్ ఇంటేక్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. కొంతమందికి రాత్రిపూట ఎక్కువసార్లు మూత్రానికి లెగవాల్సి వస్తుంది, ఎస్పెషల్లీ పెద్దవాళ్ళకి, ఇట్లా ప్రాస్టేట్ ఇష్యూ ఉన్న వాళ్ళకి. సో వాళ్ళు ఏంటంటే మనం 6 లోపలే ఈ ఫ్లూయిడ్ ఇంటేక్ అనేది ఎక్కువ కంప్లీట్ చేయగలిగితే వాళ్ళకి రాత్రిపూట మూత్రానికి ఎక్కువసార్లు లెగవకుండా సరిపోతుంది. ఇంకొక ప్రివెంటివ్ ఫ్యాక్టర్ ఏంటంటే స్టోన్స్ ఉన్న వాళ్ళకి సాల్ట్ ఇంటేక్ తగ్గించమంటాం. సో బేసికల్గా సాల్ట్ ఇంటేక్ తగ్గించడం వల్ల ఏంటంటే మనము యూరిన్లో వాళ్ళ కాల్షియం కంటెంట్ని తగ్గించగలుగుతాం. సో దాని ద్వారా మనము కాల్షియం స్టోన్స్ని ఫామ్ చేయడానికి మనం ప్రివెంటివ్గా పనిచేస్తుంది. సో డైరెక్ట్గా సాల్ట్ ఇంటేక్ ఎక్కువ తీసుకున్న వాళ్ళకి ఇవి కాకుండా బీపీ ఎక్కువగా ఉండొచ్చు. సో అవి అదర్వైజ్ వాటి వల్ల ప్రాబ్లం అవుతుంది, కానీ డైరెక్ట్గా సాల్ట్ ఎక్కువ తీసుకోవడం వల్ల డైరెక్ట్గా వాళ్ళకి స్టోన్ రిస్క్ పెరగకపోవచ్చు. బట్ ఇలా తగ్గించుకోవడం వల్ల మనం కాల్షియం కంటెంట్ని యూరిన్లో తగ్గించుకోగలుగుతాము. సో దట్ మన కాల్షియం స్టోన్స్ రిస్క్ తగ్గించుకోగలుగుతాం. సో ఇప్పుడు మనం అందరి జనాభాలో కామన్గా ఊబకాయం అనేది చూస్తున్నాము. సో ఊబకాయం కూడా స్టోన్ డిసీజ్ రిస్క్ని పెంచడానికి కంట్రిబ్యూట్ చేస్తుంది. సో వాళ్ళు వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల ఈ మధుమేహము, హైపర్ టెన్షన్ ఇలాంటివే కాకుండా ఊబకాయం ఉన్న వాళ్ళకి స్టోన్ రిస్క్ కూడా పెరుగుతుంది. సో ఎందుకంటే వాళ్ళకి యూరిక్ యాసిడ్ అనేది నార్మల్ పీపుల్తో పోల్చుకుంటే ఊబకాయం ఉన్న వాళ్ళకి యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి పెరగచ్చు. దాంతోపాటు వాళ్ళ యూరిన్ pH ఇవి కూడా తగ్గడం వల్ల వాళ్ళు యూరిక్ యాసిడ్ స్టోన్స్కి రిస్క్ ఎక్కువగా ఉంటుంది. సో స్టోన్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళ లైఫ్లో కొంతమందికి యూరిన్ ఎర్రగా రావడం అనేది జరగచ్చు. సో అది లోపల యూరిన్ స్టోన్ అనేది పైనుంచి కిందకి జారుతున్నప్పుడు లోపల గీచుకుపోయి సో వాళ్ళకి మూత్రం ఎర్రగా వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. ఇది కాకుండా ఒక్కోసారి రాళ్ళు ఆ దారిలో అడ్డుపడినప్పుడు పైన ఇన్ఫెక్షన్ ఏర్పడవచ్చు. సో అలా ఇన్ఫెక్షన్ ఏర్పడినప్పుడు వాళ్ళకి చీమ్లాగా కూడా మూత్రం రావచ్చు. సో
స్టోన్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే సిమ్టమ్స్ రకరకాలుగా ఉండొచ్చు. కొంతమందికి అసలు ఏమి సిమ్టమ్స్ ఉండకపోవచ్చు. వాళ్ళు ఇన్సిడెంటల్గా వేరే కారణం కోసం అల్ట్రాసౌండ్ చేసుకున్నప్పుడు వాళ్ళకి కిడ్నీలో రాళ్ళు కనపడవచ్చు. సో ఇవి కిడ్నీలో ఉన్నప్పుడు అవి సైలెంట్గా ఉంటాయి. అవి కాకుండా అవి రాళ్ళు కిందకి మనకి కిడ్నీకి మూత్రం సంచికి యూరిటర్ అనే ఒక పైపు ఉంటుంది. సో స్టోన్ లొకేషన్ బట్టి వాళ్ళకి సిమ్టమ్స్ ఒక్కొక్కలాగా ఉంటాయి. సో పై భాగంలో ఉన్నప్పుడు నొప్పి, వెనక వీపులో ఒక పక్కన నొప్పి అనిపించడము. సో అది కిందకి జారిపోయి ఈ వెసైకో యూరిటరిక్ జంక్షన్ అని అంటాం. సో ఈ మూత్రం సంచికి జంక్షన్, దాన్ని వెసైకో యూరిటరిక్ జంక్షన్ అంటాం. ఒక్కోసారి రాళ్ళు అక్కడ వచ్చి అడ్డుపడుతూ ఉంటాయి. సో అలా ఉన్న వాళ్ళకి ఏంటంటే మూత్రం ఎక్కువసార్లు వెళ్ళాల్సి రావడము, మూత్రం వెళ్ళినప్పుడు పెయిన్ఫుల్గా ఉండడము, మంట అనిపించడము, ఇలాంటి సిమ్టమ్స్ ఉండొచ్చు. సో స్టోన్ రికరెన్స్ అనేది ఒక 10 to 30% ఉండొచ్చు. సో ఇవి కాకుండా వాళ్ళ అండర్లయింగ్ రిస్క్ ఫ్యాక్టర్స్ బట్టి కొంతమందికి ఆ రిస్క్ ఎక్కువ కూడా ఉండొచ్చు. సో స్టోన్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళ మళ్ళీ రికరెన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇన్ జనరల్గా కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టు తగినంత నీరు తీసుకోవాలి. సో దట్ 2 liters ఆఫ్ యూరిన్ మెయింటైన్ అయ్యేటట్టు ఎక్కువ వాటర్ ఇంటేక్ మెయింటైన్ చేయడము. ఇవి కాకుండా సాల్ట్ ఇంటేక్ తగ్గించుకోవడము, వీటితో పాటు యానిమల్ ప్రోటీన్ తక్కువగా తీసుకోవడము. సో దట్ మనం యూరిక్ యాసిడ్ స్టోన్స్ రిస్క్ తగ్గించుకోగలుగుతాము. ఇవి కాకుండా వాళ్ళ డైట్లో ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఉండేటట్టు మెయింటైన్ చేసుకోవాలి. సో దట్ వీటి వల్ల ఏంటంటే మనం యూరిన్లో సిట్రేట్ కంటెంట్ అనేది పెంచుకోవచ్చు. దాని ద్వారా ఈ స్టోన్ రిస్క్ కూడా తగ్గించుకోవచ్చు. సో ఇవి కాకుండా కొన్ని స్టోన్స్కి ప్రత్యేకమైన జాగ్రత్తలు ఉంటాయి. సపోజ్ మనం కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్ కనుక చూసుకుంటే అలాంటి వాళ్ళకి డైట్లో ఆక్సలేట్ రిచ్ ఉండే ఫుడ్ ఐటమ్స్ అవాయిడ్ చేయాలి. అనగా మనకి పాలకూర, పొటాటోస్, నట్స్లో ఆల్మండ్స్, క్యాష్యూస్ లాంటివి అవాయిడ్ చేయమని చెప్తాము. సో ఇవి కాకుండా కొంతమందికి యూరిక్ యాసిడ్ స్టోన్స్ అనేవి ఉండొచ్చు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే మనం యూరిన్ని ఆల్కలైజ్ చేయాలి. యూరిన్ ఆల్కలైజ్ చేసినప్పుడు ఆ యూరిక్ యాసిడ్ అనేది కరిగిపోతుంది. సో ఇలా కాకుండా కొంతమందికి యూరిన్ ఇన్ఫెక్షన్స్ తరచుగా వస్తూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి స్ట్రోయిట్ అనే ఒక స్టోన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఆ యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు వాటిని ఎడిక్వేట్గా ట్రీట్ చేయాలి. ఇలా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మనం స్టోన్ రికరెన్స్ని తగ్గించుకోగలుగుతాము. స్టోన్స్ అనేవి చిన్న వయసు నుంచి పెద్ద వయసు 80 ఏళ్ళ వయసు వరకు కూడా రావచ్చు. కాకపోతే ఫస్ట్ ప్యూబర్టీ వచ్చే లోపల, అంటే చిన్నపిల్లల్లో స్టోన్ వస్తే కనుక మనం వాళ్ళకి ఏమైనా జన్యుపరమైన రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా స్టోన్ రావడానికి అనేది ఎవాల్యుయేషన్ చేయవలసి ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టు ప్రైమరీ హైపర్ ఆక్సిల్యూరియా, సిస్టిన్యూరియా, ఇంకా కొన్ని డెన్స్ డిసీజు, ఇట్లాంటి కొన్ని డిసీజెస్ ఉన్నాయి. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే మనం చిన్న వయసులోనే స్టోన్ వచ్చినప్పుడు ఇలాంటి కండిషన్స్ ఏమైనా ఉన్నాయా అనేది మనం ఎవాల్యుయేట్ చేయవలసి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి ఆ స్టోన్ డిసీజ్ వల్ల కిడ్నీ పాడైపోయి వాళ్ళు డయాలసిస్ స్టేజ్కి వెళ్ళే రిస్క్ కూడా ఉంటుంది. సో అందుకని మనం ఇలా చిన్న వయసులో స్టోన్ వచ్చినప్పుడు ఇలాంటి అండర్లయింగ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా అనేది ఎవాల్యుయేషన్ చేయాల్సి ఉంటుంది. ఇది కాకుండా యుక్త వయసులో ఉన్న వాళ్ళకి కూడా నుంచి పెద్ద వయసు వాళ్ళ వరకు అందరికీ స్టోన్స్ రిస్క్ అనేది ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ కూడా ఈ స్టోన్ రిస్క్ కూడా పెరగచ్చు. ఈ స్టోన్ డిసీజ్ గురించి అందరూ అవగాహన కలిగి ఉండాలి, ప్లస్ తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. చాలామంది ఈ గాల్ స్టోన్స్కి, కిడ్నీలో వచ్చే స్టోన్స్కి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో గాల్ స్టోన్స్ అనేవి ఏంటంటే గాల్ బ్లాడర్లో తయారవుతాయి. సో మనకి లివర్ నుంచి బైల్ అని ఒక జ్యూస్ తయారవుతుంది మన డైజెషన్కి హెల్ప్ అవ్వడానికి. సో ఈ బైల్ వచ్చే దారిలో మనకి గాల్ బ్లాడర్ అనేది ఒక అవయవం ఉంటుంది లివర్ కింద. సో అక్కడ బైల్ అనేది కాన్సన్ట్రేట్ అయిన బైల్ మనకి ఇంటెస్టైన్లోకి రిలీజ్ అవుతుంది. సో ఈ గాల్ బ్లాడర్లో కొంతమందికి ఆ బైల్ కాన్సన్ట్రేట్ అయ్యే ప్రాసెస్లో కొంతమందికి స్టోన్స్ అనేవి ఏర్పడవచ్చు. సో ఇవి చాలామందికి సైలెంట్గానే ఉంటాయి. సో మనం స్కాన్ రొటీన్గా అల్ట్రాసౌండ్ వేరే కారణం కోసం చేసుకున్నప్పుడు మనకి గాల్ స్టోన్స్ అనేవి కామన్గా చూస్తూ ఉంటాం. ఎస్పెషల్లీ ఫిమేల్స్ 40 years దాటిన వాళ్ళకి ఈ గాల్ స్టోన్స్ అనేవి కామన్గా కనిపిస్తూ ఉంటాయి. సో ఇవి ప్లస్ కిడ్నీలో స్టోన్స్ ఒకటే కాదు. సో కిడ్నీలో రాళ్ళు అనేవి యూరిన్లో ఉండే పదార్థాలు, ఇందాక మనం చెప్పుకున్నట్టు కాల్షియం ఆక్సలేటు, కాల్షియం ఫాస్ఫేటు, యూరిక్ యాసిడ్ స్టోన్స్, స్ట్రోయిడ్ స్టోన్స్, ఇట్లా కొన్ని ఈ కాంపోజిషన్ ఆఫ్ స్టోన్స్ అనేవి గాల్ స్టోన్స్కి, కిడ్నీ స్టోన్స్కి డిఫరెంట్. ప్లస్ రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా వాటికి గాల్ స్టోన్స్కి, కిడ్నీ స్టోన్స్కి డిఫరెంట్గా ఉంటాయి.